శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో జడ్చర్ల అసెంబ్లీ పార్లమెంట్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ఓటేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ అహంకారంతోనే విర్రవిగి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బోర్ల బొక్కన పడుతుంది. మళ్ళీ కేసీఆర్ పడితే వీళ్ళకు కూడా పడుతుంది. నరేంద్ర మోదీ గారిని ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు, వారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు, మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంటి పెద్ద మంచోడు ఉంటేనే కదా ఇల్లు మంచిగా ఉండేది. ఇంటి పెద్ద మంచిగా లేకుంటే మరి ఇల్లు ఎట్లా బాగుంటుంది చెప్పండి. ఆ ఇల్లు ఆ వంశం అన్ని చూసే ఇస్తాం పిల్లనిచ్చేటప్పుడు ఆ వంశం ఏంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, రేపు నా ఆ ఇంటికి పోతే నా బిడ్డ ఎట్లా ఉంటుంది, నా బిడ్డను ఎట్లా చూసుకుంటారు అన్నీ చూసే ఇస్తారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు అంటే ఎక్కువగా నరేంద్ర మోదీ గారిని వాళ్ళు చూస్తుంటే ఆ ఇంట్లో పోతే అయినా ఇంట్లో పెద్దలంతా మంచిగా చూసుకుంటారు, ఆ వంశం మంచిది, ఆ కుటుంబం మంచిది, పేరుగల కుటుంబము, మంచిగా చూసుకునే కుటుంబము, మంచిగా ఆదరించే కుటుంబం, ఆ పిల్ల మంచిగా చూసుకుంటే అనేటటువంటి విధంగా ఉంటుంది. ఏంటి పిల్లనిచ్చిన మరి ఆయనకు మరి ఆయన కూడా బిడ్డను ఇచ్చిండు, మరి ఏం చూసి ఇచ్చిందో తెలియదు. మరి రేవంత్ రెడ్డి కూడా బిడ్డ ఉంది కదా, మరి ఒట్టి పిల్లగాని చూసి ఇచ్చిండా, కుటుంబాన్ని చూసి ఇచ్చిండా? సో ఈరోజు ఖచ్చితంగా క్యాండిడేట్లు పరంగా చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లే అందరికంటే కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ అని నరేంద్ర మోదీ గారు. అన్ని పార్టీలలో కూడా ఈరోజు క్యాండిడేట్లను చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్లే ప్రజల లోపల ప్రజలకు అందుబాటులో ఉండి రేపు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళని గుర్తించే ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ల పరంగా చూసుకున్నా, మా నాయకుని పరంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మరి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ, ముఖ్యంగా అసెంబ్లీ అంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మహబూబ్ నగర్లో. అదేవిధంగా ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం, ఈ పార్లమెంటులో వస్తున్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థాయిలో పార్లమెంటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు జడ్చర్ల కార్యాలయాన్ని మేము ప్రారంభించుకున్నాం. మరి ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యి మరి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు, మే 13 ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. కార్యక్రమాలు కార్యకర్తలతో, గ్రామాల్లో ముఖ్యులతో వివిధ స్థాయిల్లో కార్యకర్తలందరూ కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, పార్లమెంటు స్థాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించుకొని మరి ఎన్నికల ప్రచారాన్ని మరి వేగవంతం చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం కూడా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఉంది వాళ్ళ సాయంత్రం. మరి 29th నుంచి ప్రతి మండల వారీగా కూడా ఈ యొక్క సమావేశాలు జరగడం జరుగుతుంది. ఆ సమావేశాల్లో మండల స్థాయి, గ్రామీణ అంటే బూత్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో, అభిమానులతో, మరి అక్కడ ఉన్నటువంటి సీనియర్లు, పెద్దలు అందరినీ కలుపుకునేటటువంటి సమావేశాలు ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మక్తల్ నుంచి ఈ యొక్క కార్యక్రమం, మక్తల్ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని 29న ప్రారంభించబోతున్నాం. మరి ఈరోజు వాతావరణం ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కదిలిచ్చినా, ఎవరి దగ్గర నలుగురితో పోయి మేము వాళ్ళ సహకారాన్ని కోరినా చాలా మంచి స్పందన ఇవాళ వ్యక్తమవుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా చాలా సానుకూలమైనటువంటి స్పందన, పార్టీలకు అతీతంగా
పార్టీలకు అతీతంగా వయస్సు కూడా యంగ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి స్పందన ప్రతి ఒక్కరిలో ఈరోజు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు ఏ పార్టీకి వేసుకున్నా ఈ ఎన్నికల్లో మటుకు మేము మోదీకే ఓటు అనేటటువంటి మాట స్పష్టంగా చెప్తున్నాం. మరి ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో 2019లో పోటీ చేసినాం. అప్పుడు నేనే అభ్యర్థిగా ఉన్న 19లో. అప్పుడు తక్కువ ఓట్లతో మరి ఆ రోజు 2వ స్థానంలో ఉండి ఓడిపోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక 5,000 ఓట్లు సంపాదించుకుని ఉంటే ఆ రోజు కూడా గెలుపు మాకే సాధ్యమయ్యేది. ముఖ్యంగా సమయం కూడా అప్పుడు క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తక్కువ సమయం ఉండింది ఎలక్షన్కి. సో క్షేత్రస్థాయి దాకా కూడా భారతీయ జనతా పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకోలేకపోయినాం. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ గారు ఈరోజు చోటు సంపాదించుకున్నారు. గ్రామీణ ఇంతకుముందు పట్టణ ప్రాంతాలలోనే భారతీయ జనతా పార్టీ ఉంది. చదువుకున్నటువంటి వారు, విద్యార్థులు, నిరుద్యోగ ఎడ్యుకేటెడ్ పీపుల్లో రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ గురించి ఆనాడు పెద్ద ఎత్తున ఒక అవగాహన ఉండేది. కానీ ఈరోజు గ్రామాన ప్రతి ఒక్కరికి కూడా కూలీకి వెళ్ళి పని చేసుకున్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరి నోట కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి మాట వినిపిస్తూ ఉంది. అంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఇంతకుముందు మమ్మల్ని వారు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు. మేము కలిసిన మార్నింగ్ చాలా చోట్లలో చాలా మందితో కలిసి రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీ సహకారం కావాలా, మీరు అందరు మాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఈరోజు లీడర్ని చెప్తే కూడా ఓటు ఎవరు వినేటట్టు లేదు మేడం. ఓటర్లు డిసైడ్ అయిపోయినరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని. నేను చెప్తేనే వాళ్ళు ఓటేస్తాను కూడా లేదు. పబ్లిక్లో వచ్చింది ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలని. మేము చెప్పినా చెప్పకున్నా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఓటేస్తారనేటటువంటి మాట వాళ్ళ నోటి నుంచి చెప్తున్నాం. సో ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో మనకు ఒక సువర్ణ అవకాశం లాంటిది ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు కూడా. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్నారు, అంతకుముందు అనేక మంది ఎంపీలుగా చేసిండ్రు. కానీ ఈ ప్రాంతం పైన కూడా పెద్ద ఎత్తున ఒక మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంత చేసిండ్రు రైల్వేస్ విషయంలో, కొంత విఠలరావు గారు ఉన్నప్పుడు కూడా కొంత పని చేసినారు. మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. స్వయంగా కేసీఆర్ గెలిచినా కూడా ఇక్కడ మనకు చేసింది ఏమీ లేదు ఇక్కడ. సో ఈరోజు ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి గెలిచిండు పోయిండు ఢిల్లీకే పరిమితమైంది. మన ప్రాంతానికి ఎవరు కూడా సేవలు చేసినటువంటి వాళ్ళు లేరు. సో ఈరోజు మనకు ఒక అవకాశం. ఇంతకుముందే ఈ జిల్లాలో అందరికి కూడా సుపరిచితురాలిగా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుర్తించబడేటటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం ఒకవైపు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒకవైపు ఈరోజు అందరూ కూడా దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ పాలమూరు అభివృద్ధి కోసం మీరు ఉండాలని ఎక్కడికి వెళ్ళినా వారు తప్పకుండా మీరు పని చేయాలి. జిల్లా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ సర్కార్ మళ్ళీ వచ్చేది ఖాయం, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. మీరు ఈ ప్రాంతానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎవరు వాటిని పట్టించుకోలేదు. మీరు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు షెడ్యూల్ వస్తుంది. కాబట్టి 100 రోజుల పేరు మీద మళ్ళా కొన్నాళ్ళు దాటేయచ్చు, 2 నెలలు పోతుంది ముందుకు. ఈరోజు ప్రజలని ఏ విధంగా మోసం చేయాలి, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలకు నమ్మకం కలిగించడానికి పెద్ద మీటింగ్లు పెట్టి కరెంటు 200 యూనిట్లు ఫ్రీ చేసేసినందుకు బిల్లులు 0 వస్తాయని చెప్పి అదొక ప్రచారం చేసిండు. ఒక సభలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టుగా ప్రచారం చేసిండు. అది కేవలం పత్రికలకే పరిమితమైంది. ఎక్కడ గ్రౌండ్లో ఇవేవి అమలు కావడం లేదనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. కేవలం బ్యానర్ ఐటెంలో రాయించి మీడియాలో రాయించుకొని ఇక నాకు రాలేదు రేపు వస్తుందేమో అనేటటువంటి ఆశతోన ఈరోజు మళ్ళీ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేస్తూ ఉంది.
వాళ్ళు అధికారంలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు మాకు ఇవ్వండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలైతే అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ 17 సీట్లు ఇచ్చినా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? కాంగ్రెస్ పార్టీ ఉందా ఈ దేశంలో? పక్కన ఉన్న కర్ణాటకలో కూడా 28 పార్లమెంటు స్థానాలు ఉంటే 24 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అక్కడ తెలంగాణలో కూడా 17 స్థానాలు ఉంటే 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ రోజు గెలుచుకుంటా ఉంది. ఈరోజు కేంద్రంలో లేనటువంటి పార్టీ అసలు రాహుల్ గాంధీని ఎవరు యాక్సెప్టెన్స్ ఎవరు ఆయనను ఒప్పుకోనలేదు ప్రధానమంత్రి క్యాండిడేట్గా. వాళ్ళ ఉన్నటువంటి ఐఎన్డి అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఒప్పుకోలేదు కదా. అసలు వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? నరేంద్ర మోదీ గారికి ఓటు వేస్తారా, మీరు రాహుల్ గాంధీకి ఓటు వేస్తారా అంటే ఎవరైనా రాహుల్ గాంధీ గారి పేరన్నా చెప్తున్నారా? ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతుంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతే ఈరోజు అబద్ధాలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే చెప్పకనే చెప్పింది ప్రజలకి ఈ 6 గ్యారెంటీలు పైన మేము రాము, మేము చెయ్యము అని. ఈరోజు అధికారంలోకి మేము వచ్చినా రేపు నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం లేదే తెలంగాణలో ఏమి చెయ్యలేమనే మాట కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకారం అవసరం అనే మాట చెప్పింది. మరి ఒక పక్కనేమో ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలారా అందరు గ్రహించాలి, రైతన్నలు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. చాలామందికి పిఆర్సీ గురించి హామీలు ఇచ్చింది, ఇప్పటిదాకా లేదు. 4 నెలలు అవుతుంది, 3 నెలలు అయిపోయి ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చి 4వ నెల పడింది, దగ్గరకు వచ్చింది, లేదు. కానిస్టేబుల్ చెప్తున్నారు, అమ్మ మా టీఏలు లేవు, మా పిఆర్సీ లేదు, మాకు ఎలాంటి అంటే మాకు ఇప్పటిదాకా రాగానే జీతాలు మావన్నీ అన్ని అరియర్స్ అన్ని క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటిదాకా మాకు అరియర్స్ లేవు, మా టీఏలు లేవు, మా పిఆర్సీ లేదు. ప్రతి ఒక్కరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఇట్లా కుర్చీ పిలుచుకొని ఏదో హామీలు ఇచ్చి మాటలు చెప్పి టైంపాస్ చేసి పంపిస్తుందని. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఈరోజు చెప్పకనే ప్రతిరోజు చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి ఎలక్షన్ ముందే మనకు తెలుసు. మరి మీరు ఎందుకు 6 గ్యారెంటీ అబద్ధం హామీలు ఇచ్చిండ్రు? ఎట్లయినా అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చిండ్రు, అంటే మోసం చేయడానికే హామీలు ఇచ్చిండ్రు. ఆ మాట కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి, మేము ప్రజల్ని మోసం చేయడానికనే హామీలు ఇచ్చినామని. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా మొన్న వేసినటువంటి ఓటుకు తిరిగి ఈ ఎన్నికల్లో మటుకు చాలా స్పష్టంగా ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి స్పష్టత ప్రజల లోపల ఉంది. రేపు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, మన పాలమూరు అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ దేశం కోసం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పెద్ద ఎత్తున ఏదైతే స్పందన ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉందో, గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మోదీ గారు ప్రతి ఇంటిలో మోదీ గారు పేరును ఈరోజు తలుచుకుంటా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యం, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్, ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ, ముద్రా లోన్లు, స్ట్రీట్ వెండర్స్ లోన్లు, సుకన్య సమృద్ధి యోజన, ఇట్లా అనేక పథకాలు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి నిధులు, ప్రతి సర్పంచ్కి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది గ్రామాలకు, ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అభివృద్ధి కోసం. ఈరోజు రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, పెద్ద పెద్ద నేషనల్ హైవేస్, రైల్వే లైన్ డబులింగ్ కానీ, కొత్త రైళ్లు కానీ, మన రైల్వే స్టేషన్లన్నీ కూడా ఆధునీకరించడానికి కూడా కోట్ల రూపాయలు మనకి ఈరోజు మన జిల్లాకే వచ్చినాయి. ప్రతి రైల్వే స్టేషన్ ఇవాళ ఆధునీకరించబడతా ఉంది. వందే భారత్ ట్రైన్ మన దగ్గర ప్రారంభమైంది.
ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు అయోధ్య వరకు పోయినాయి, ఇంకా పోతూనే ఉన్నాయి ప్రతి ఎవ్రీ మంత్. కాబట్టి ఈరోజు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని మరి బలపరచడానికి, వారి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.